అధికార ప్రతినిధి ప్రొఫెసర్ శేషు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. శేషు గారు నమస్కారం అండి. చరణ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అమర్నాథ్ గారు, సో ఇప్పుడు బీజేపీ ఇస్ వెరీ క్లియర్, అంటే అర్థమవుతోంది దాన్ని బట్టి. ఇప్పుడు నడ్డా గారు వచ్చారు, యాక్చువల్లీ వారు కేంద్ర మంత్రిగా వచ్చారు లేదా మాజీ పార్టీ జాతీయ అధ్యక్షులుగా వచ్చారా, ఏదైనా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ప్రత్యేకించి మీతో మాట్లాడి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో అనలైజ్ చేయడానికి వచ్చినట్టే అనిపించింది. సో ఇవాళ పవర్కి ఖచ్చితంగా మీకు దగ్గరగా ఉన్నాము, అధికారంలోకి వస్తామని మీరు చెప్తున్నారు. బట్ నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా బీఆర్ఎస్ తన అధికారం మీద రిటైన్ చేసుకోవడానికి కాన్ఫిడెన్స్ చూపిస్తోంది. అసలు రేవంత్ రెడ్డి అయితే ఎందుకు మమ్మల్ని కాదనుకోవాలి ప్రజలు మేము ఇది చేస్తుంటే అని. సరే, కవిత గారి వర్షన్ మళ్ళీ మాట్లాడదాం. సో ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అప్పుడే ఒక పొలిటికల్ మూడ్ సెట్ చేసేస్తున్నాయి ఆ పార్టీలు. పొలిటికల్ మూడ్ అనడం కంటే కూడా ఒక ఎలక్షన్ మూడ్. రిషి గారు, మొదట మీకు అట్లాగే ప్యానెల్లో మిత్రులకు మన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ 2023 ఎన్నిక అయిన తర్వాత తెలంగాణలో 3 రకాల ఎన్నికలు జరిగినాయి. ఒకటి పార్లమెంట్ ఎన్నికలు. సో పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చినాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు 0తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అనేక చోట్ల డిపాజిట్ కూడా కోల్పోయారు. తర్వాత జరిగిన ఎన్నికలు ఏంది? బై ఎలక్షన్స్. కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, వాళ్ళ సొంత నియోజకవర్గం, అంటే వాళ్ళు ఆల్రెడీ 2023లో గెలిచిన నియోజకవర్గాలు ఒక చోట 3వ స్థానము, ఒక చోట 2వ స్థానంకు పరిమితమైనారు. 3వ రకమైన ఎన్నికలు ఏంది? మేధావుల ఎన్నికలు. అంటే టీచర్ ఎమ్మెల్సీ కాబట్టి రెండిట్లలో కూడా భారతీయ జనతా పార్టీ 3 సీట్లలో 2 సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ ప్రొఫౌండ్ ప్రత్యామ్నాయము, ఆల్టర్నేటివ్ ఫోర్స్గా వస్తున్నది, రాబోయే రోజులలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తున్నది తెలంగాణలో అని చెప్పడానికి అదొక నిదర్శనం. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు గత వారం 10 రోజులుగా, అంటే చాలా రోజుల నుంచి, బట్ ఎస్పెషల్లీ ఈ వారం 10 రోజులుగా వారు మాట్లాడే తీరు కావచ్చు, వారు చేస్తున్న పద్ధతి కావచ్చు చూస్తే మనకు ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, మ్యాటర్ వీక్ అయినప్పుడే మార్కెటింగ్ పీక్లో ఉంటుంది అన్నట్టు. సో వారు ఏంటంటే వారు చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఉండే ఒక బేసిక్ నైతికత మన ఉన్నదా? కేవలం 9.5 సంవత్సరాలలో 50 సంవత్సరాలకు కావాల్సిన దారుణాలు, అన్యాయము ప్రజలను చేసి మొత్తం ఆర్థిక పరిస్థితిని ఛిద్రం చేసి తెలంగాణలో కనీసం గవర్నమెంట్ జాబులు పక్కకు పెట్టండి, ప్రైవేట్ జాబులు కూడా రానంత అధ్వాన్నమైన పరిస్థితిలోకి తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉన్నది తెలంగాణలో అంటే అది బీఆర్ఎస్ పార్టీయే కదండి. కనీసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన సొంత మినిస్ట్రీ కదా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, 9.5 సంవత్సరాలు వారే ఉన్నారు కదా. 9.5 ఇయర్స్లో చిన్న టైర్ 2, టైర్ 3 బరోడా లాంటి సిటీలు, పూణే లాంటి సిటీలు, ఎస్టీపీలు 100% కట్టుకున్న పరిస్థితి ఉంటే తెలంగాణలో హైదరాబాద్ మినహాయించి, జిహెచ్ఎంసీ మినహాయించి మొత్తం రాష్ట్రంలో ఒక్క నగరంలో కూడా, ఒక్క పట్టణంలో కూడా ఎస్టీపీ నిర్మించలేని దౌర్భాగ్య పరిస్థితులు మరి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆయనే కదా ఉంచింది 9.5 సంవత్సరాలు. పోనీ హైదరాబాద్లో ఏమైనా చేసినా అంటే హైదరాబాద్లో కనీసం 40% లేదని ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారే పట్టణాభివృద్ధి శాఖ వారు చెప్తున్నారు. సో ఇది బీఆర్ఎస్ పార్టీ నైతికత కూడా లేదు. వాళ్ళు అంటే ఏమని అడుగుతారు? మేము రైతులను అన్యాయం చేసినాము మాకు మళ్ళీ ఓట్లు వేయండి అని అడుగుతారా? లేకుండా మేము మహిళలను అన్యాయం చేసినాం మళ్ళీ ఓట్లు వేయండి అని అడుగుతారా? సో వాళ్ళ దగ్గర బేసిక్ అంటే వాళ్ళకి కనీసం ఒక నెరేటివ్ లేదు, ఏమని సంబంధించిన వ్యవహారాలు కూడా నడుస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ మీద దాదాపు 7, అది నేను కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదనే దాని మీద చెప్పినప్పుడు చెప్తాను. బీఆర్ఎస్ పార్టీకి మేము ఇది ఈ కారణంతో మాకు ఓట్లు వేయండి అని అడగడానికి 78 సీట్లు వస్తాయని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అదే నేను ఇందాక చెప్పాను, మ్యాటర్ వీక్ అయినప్పుడు మార్కెటింగ్ పీక్ లోనే ఉంటుంది. సో 100 కోట్ల రూపాయలు యూట్యూబ్ ఛానళ్ళ మీద పెట్టడము ఇదంతా మన కళ్ళ ముందు. ప్రజలు అంతా అంటే ప్రజలు ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు ఒక డిసిజన్కి వచ్చేస్తారు, పదే రోజు మాట్లాడరు, కానీ ఒక డిసిజన్ తీసుకుంటారు. ఓకే వీళ్ళతో కాదు, వీళ్ళ వల్ల కాదని డిసైడ్ చేసేసి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇక వాళ్ళు ఎంత అరిచినా మొత్తుకున్నా సరిపోదు. అయితే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, గివ్ మీ సమ్ సెకండ్. కాంగ్రెస్ పార్టీ గత 2.5 సంవత్సరాలలో వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. అయిన తర్వాత వారు ఏం చేయాల్సి ఉండే? ప్రజలకు ఎంతో కొంత ఈసుమంతనైనా మంచి చేసేది ఉండే. ఈ 2.5 సంవత్సరాలలో ఒక గోడ కూడా నిర్మించలేని కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటు వేయాలని అడుగుతారా? రైతులను అధ్వాన్నమైన పరిస్థితులలో పెట్టి, మొన్న మొక్కజొన్న రైతులను అయితే అంత ఘోరంగా పరిస్థితి ఏంటంటే నాగర్ కర్నూలు కానీ బ్రహ్మాండంగా రైతు ఆశీర్వాద సభ పెడుతున్నారు. 2 లక్షలు ఇవాళ ఖమ్మంలో మీరు మీ ఛానల్ రిపోర్టర్ ఉంటారు కదా ఖమ్మంలో అక్కడ అదే సభలో ప్రజల దగ్గరికి వెళ్ళి, ఖమ్మం జిల్లాలో నేను చెప్పేది, ఖమ్మం టౌన్లోనే వెళ్ళి అడుగుమని చెప్పండి, ఏ ఒక్క రైతైనా మనస్ఫూర్తిగా చాలా బాగా చేశారని చెప్తే నేను దేనికంటే దానికి రెడీ. ఎందుకంటే నేను ఖమ్మంలో పర్యటించిన. ఖమ్మంలో
3 లక్షల ఎకరాలలో అంత బ్యాడ్ సిచ్యుయేషన్ ఉంటే అక్కడే ఎందుకు ఒక్క పెడుతున్నారు? ఖమ్మంలోనే 3 లక్షల ఎకరాలలో మొక్కజొన్న వేసిన రైతులకు కనీసం 50,000 ఎకరాలలో కూడా కొనలేకపోయింది సార్ ఈ ప్రభుత్వము. అంత చేతగాని ప్రభుత్వం కదా. ఎంత అన్యాయం అంటే మొక్కజొన్న రైతుల గురించి నేను ప్రత్యేకంగా మొక్కజొన్న రైతుల గురించి చెప్తాను. మిగతా వివరాలు 12 పంటలకు ఎంఎస్పీ కన్నా బోనస్ ఇస్తా అని చెప్పి రైతులను మోసం చేసేందుకు వీళ్ళకి ఓటేయాలా? ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యువతకు ఎస్పెషల్లీ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, అది ఎగ్గొట్టారు. యువతకు క్యాలెండర్లో అంటే పబ్లిష్ చేసి క్యాలెండర్లో ఇస్తా అన్నారు నోటిఫికేషన్స్. ముందే పబ్లిష్ చేసినట్టున్నారు కదా ఎగ్జాక్ట్లీ మేనిఫెస్టోలోనే పబ్లిష్ చేశారు. అది ఇవ్వనందుకు మరి ఓట్లు వేయాలా? లేకుంటే కనీసం యువ వికాసం అంటే పాపం ఉద్యోగం రానప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా దొరకనప్పుడు ఏదో 3 లక్షలు 2 లక్షలు పెట్టి చిన్న వ్యాపారం కుటీర పరిశ్రమ పెట్టుకుందామని 43 లక్షల అప్లికేషన్లు ఇస్తే రాజీవ్ యువ వికాసం కింద ఒక్క అప్లికేషన్ కూడా ప్రాసెస్ చేయనందుకు వీళ్ళకి ఓట్లు వేయాలా? దేనికి ఓట్లు వేయాలండి వీళ్ళకు? మళ్ళీ చరణ్ గారు, సో ఈయన పాయింట్